జై బోలో గణేష్ మహారాజ్కి జై. మంగళాట్లో షూట్ చేసిన తర్వాత ఆ చిన్న గణేష్ షూట్ చేసిన కదా, దాని తర్వాత అయితే కొంచెం ముంగడికి వచ్చిన గణేసింగ్ కళాకార్ వర్క్షాప్ అయితే కనిపించింది నాకు. సో ఆ వర్క్షాప్లో చాలా మంచి మంచి గణేష్లు ఉన్నాయి. ఈ గణేష్ అయితే బయట పెట్టి ఉన్నాడు. దాని పక్కనే ఒక చిన్న గల్లీ టైప్ ఉంది. యాక్చువల్ అసలు ఇల్లులాగా అనిపిస్తుంది, కానీ లోపల పోయిన తర్వాత వాళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. చాలా చాలా క్రేజీ క్రేజీ గణేష్లు అయితే నేను చూసిన. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఈ గల్లీ లోపలికి పోతే గణేష్లు ఉంటాయి అనేసి. పోయి లోపలికి పోయి చూస్తే మాత్రం షాక్ అయింది. గల్లీ లోపల రాగానే ఇంత పెద్ద గణేష్ ఉంది అని అనుకున్నా. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ పోయినా, కానీ గుర్తులేదు అంతవరకు పోయినా అనేసి. కానీ చాలా క్రేజీ క్రేజీ గణేష్లు ఉండే. ఈ గణేష్ ముంగడ పెట్టిన గణేష్ అయితే క్రేజీ అసలు. దగ్గర దగ్గర నాకు తెలిసి 18 ఫీట్స్ అట్లా ఉంటుంది. 18-20 ఫీట్స్ ఉంటుంది. చాలా క్రేజీ ఉన్నాయి గణేష్లు అసలు. అబ్బా బాబా అనిపించింది ఒక గణేష్లను చూసి. ఆ గణేష్లో కూడా నిలబడితే చిన్నగా అనిపించిన ఫీల్ అసలు. ఆ డిజైన్స్ చాలా క్లారిటీగా అయితే చేసిండ్రు. ఇంకొకటి నాకు ఏం నచ్చిందంటే, చూడొచ్చు మీరు, ముంబై గణేష్ ఫేసింగ్తోన ఆ మోడల్స్ అనేది తయారు చేస్తుండ్రు. అది చాలా షాకింగ్ న్యూస్ ఉండే అసలు. అసలు ధూల్పేటలో ముంబై గణేష్లు చేస్తుండ్రా అంటే ఆర్టిస్టులను తెప్పించి, ఆ వర్కర్స్ని తెప్పించి, అది చాలా క్రేజీ థింగ్. ఎందుకంటే చేంజెస్ తీసుకురావడమే చాలా మంచి థింగ్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు చూస్తున్నారు మీరు, నాగోల్కి అట్లా వెళ్ళి గణేష్లు అయితే బుక్ చేసుకుంటుండ్రు. ధూల్పేటలో ప్రిఫర్ చేసేటి కన్నా అక్కడ బయటికి పోయి చేసుకుంటారు. సో ధూల్పేటలో నేను గణేష్లు వస్తే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. సో చాలా మంచి మంచి గణేష్లు అయితే ఉన్నాయి. ఇంకా మంచి మంచి ఫినిషింగ్తో అయినా ఉన్నాయి. లాస్ట్ టైం కూడా ఉండే ముంబై గణేష్లు చేసిండ్రు, కానీ ఆ ఆర్టిస్ట్ ఫినిష్ అయితే నాకు రాలేదనిపించింది లాస్ట్ టైం. ఈసారి చూడాలి మళ్ళీ ఈసారి ఎట్లా ఫినిషింగ్ ఇస్తారో. ఐడియల్ అయితే మంచిగా స్కల్ప్టింగ్ అనేది చాలా మంచిగా చేస్తారు, కానీ పెయింట్ వర్క్లో మాత్రం దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది. ఈ గణేష్ చూడండి, తిరుపతి మోడల్ అయితే తయారైతుండో చాలా అసలు క్రేజీ ఉంటుంది బయటికి వెళ్ళిన తర్వాత. కామన్గా అయితే మనం ధూల్పేటలో ఈ మోడల్స్ అయితే చూస్తూనే ఉంటాం, కానీ ఈసారి ఒక మోడల్ అయితే ఇక్కడ ఉంది. ఆ మొత్తం శివ చరిత్రను మొత్తం ఆ గణేష్లోనే పెట్టేసిండు. అట్లా ఉంది ఆ గణేష్. అసలు మీరు చూస్తే షాక్ అయిపోతారు. చూసిండ్రు కూడా చాలామంది యూట్యూబ్లో ఈసారి ఛానల్స్లో, నేను కూడా చూసిన. కానీ అదే గణేష్ ఇక్కడ ఉందా అనేసి అసలు షాక్ అయిపోయినా. అసలు చాలా చాలా మంచి మంచి గణేష్లు అయితే ఉన్నాయి. ఇంకా చూడొచ్చు మీరు ముంబై మోడల్స్ గణేష్లు ఇక్కడైతే ఇంకా తయారవుతున్నాయి అన్నమాట. ఇంకా చాలామంది బుకింగ్స్ కూడా తీసుకుంటుండ్రు. కొందరు వచ్చిండ్రు ఆడికి బుకింగ్ తీసుకోనికి. చాలా మంచిగా. నేను ఇదే గణేష్ కోసం నేను మాట్లాడుతున్నా. మీరు ఆ గణేష్ని చూడండి. కానీ బయటికి వెళ్తే మాత్రం పెయింటింగ్ వర్క్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది అనేసి అయితే నేనైతే అప్పుడే అనుకుంటున్నా చూసి. అసలు ఇది ఎప్పుడు వెళ్తుంది అబ్బా. బయటికి వెళ్ళిన తర్వాత విజన్ ఎట్లా ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్. చూసే వాళ్ళకి అట్మాస్ఫియర్కి అది ఎట్లా కనిపిస్తుందో అసలు. ఏంది అసలు అది ఏం చేసిండో అని నేను ఫుల్ షాక్ అయిపోయినా. లైవ్లో చూడాలి, యూట్యూబ్లో ఛానల్స్లలో చూసిన వేరే వాళ్ళ దాంట్లో, కానీ లైవ్లో చూసి షాక్ అయిపోయినా అసలు. ఇంకా ఈ గణేష్ అయితే ఈసారి తయారైతే అవుతుంది ముంగడిది. మీరు కేపీఆర్ట్స్లో ఒకసారి లాస్ట్ టైం గణేష్ అయితే రెడీ అయిందన్నమాట. ఓం తాండవ్ అని వాళ్ళ గణేష్ ఉంది. అది మీకు చూపిస్తాం ముంగట నేను ఛానల్లో. అసలు క్రేజ్ ఉంది బాయ్ ఈ గణేష్. మొత్తం సర్పం అయినా, ఆ సర్పం బయటికి రావడం అయినా, మళ్ళీ అది స్కల్ ఫేసెస్, ఇంకా జ్యోతిర్లింగం, మహాకాల్ సింబాల్, ఇంకా సుండం మీద అయితే మొత్తం 12 జ్యోతిర్లింగాలను మొత్తం స్కల్ప్ చేసేసిండ్రు. చూసి షాక్ అయిపోయినా. ఏంది బాయ్ ఇది ఏం చేసిండ్రు అని అనుకున్నాను నేను అసలు. చాలా క్రేజీ 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 ఉంది బాయ్ గణపతి. ఇది గణపతి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ధూల్పేటలో చాలా మోడల్స్. మన హైదరాబాద్ స్పెషాలిటీ అదే. వెడల్పులో గణేష్ అయితే ఇట్లానే ఉంటుంది, కూర్చున్న గణేషే ఉంటుంది. మంచిగా లాము కడుపు అట్లా ఉంటుంది. దాని లోపల ఇట్లా కల్పించే డిఫరెంట్ మోడల్ నేను ఇప్పటివరకు ఏదో చూసిన. దాని లోపల చాలామంది చూసిన నేను, కానీ ఇదే కేపీఆర్ట్స్ కోసం నేను మాట్లాడుతుండే ఇదే గణేష్. మీకు ఈ ఫోటో అయితే పెడతా. ఈ గణేష్ లాస్ట్ ఇయర్ది. ఓం తాండవ్ వాళ్ళు ముంబైలో 24లో అయితే పెట్టిండ్రు. చాలా క్రేజీ మోడల్ ఉండే బాగా ఇది అసలు. కానీ ఆ మోడల్ అట్లా రాకపోవచ్చు, కానీ చూడాలి బయటికి వచ్చిన తర్వాత అది ఎట్లా అయితే తయారు చేస్తారు అనేసి. ఈ హ్యాండ్ చూడాలి అసలు క్రేజీ బాయ్ ఈ గణపతి అయితే. అయితే వెయిట్ చేస్తున్నాయి గణేష్ కోసం ఎప్పుడు బయటికి వస్తాడు అనేసి. ఇంకా చెప్పనీకైతే మరీ ఏం లేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి ఎలా ఉంది వీడియో అనేసి. బాయ్ బాయ్.